ఒకప్పుడు వయసు పెరిగిన వాళ్లలో మాత్రమే కనిపించేది బీపీ సమస్య. మారిన జీవనశైలి, మానసిక ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లతో ఇప్పుడు యువతలోనూ ఎక్కువగా వస్తోంది. ముఖ్యంగా ఉప్పు వాడకం అధికంగా మారడం, ఫాస్ట్ ఫుడ్, నూనె, పంచదారతో చేసిన పదార్థాలు ఎక్కువగా తిన్నా రక్తనాళాలు మందంగా మారిపోతాయి. దీంతో రక్త ప్రసరణ సవ్యంగా జరగక హై బీపీ సమస్య మొదలవుతుంది. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారికి కూడా రక్తనాళాలు సంకోచించి హై బీపీకి కారణమవుతాయి. కొన్నిసార్లు వంశపారపర్యంగా కూడా బీపీ సమస్య రావచ్చు. ఈ ప్రాబ్లం ఉన్నవారు ఎలాంటి ఆహారపు అలవాట్లను పాటించాలో వైద్యులు వివరిస్తున్నారు. మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువ శాతం పీచు ఉండే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. అలాగే పీచు లేనివి, రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ అంటే మైదా పిండితో తయారు చేసినవి, ఎక్కువ షుగర్ ఉన్నవి, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. సో ఈ కేటగిరీలోకి బేసిక్గా పాస్తా, నూడిల్స్, తర్వాత బ్రెడ్, బిస్కెట్స్ ఇలాంటివి వస్తాయన్నమాట. సో వీటిల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, సాచురేటెడ్ ఫ్యాట్, చెడు కొవ్వు అనమాట. అలాగే వీటిలో ఉప్పు శాతం, సోడా శాతం, తర్వాత పంచదార కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మనము తృణధాన్యాలు కానీ హోల్ గ్రెయిన్ సీరియల్స్, మిల్లెట్స్ వాడుకుంటే మనకి బాడీ ఫ్యాట్ అనేది బాగా మెయింటైన్ అవుతుంది. చెడు ఫ్యాట్ బయటికి వెళ్ళిపోయి మంచి హెల్దీ ఫ్యాట్ రిటర్న్ అవుతుందన్నమాట. అలాగే మనకి పప్పు దినుసుల్లో కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, తర్వాత ఫైబర్ కూడా బాగా లభిస్తుందన్నమాట. సో మొలకేసిన గింజలు, ఉడికించిన గుగ్గిళ్ళు, ఉప్పు లేకుండా బట్టిలో ఆడించిన శనగలు, బఠానీలు తీసుకోవడము, ఆకుకూర పప్పు, కూరగాయ పప్పు, సాంబార్ వేసుకోవడం, ఇలాంటివి చేయడం వలన మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఎక్కువ ఫైబర్తో లభిస్తుందన్నమాట. అదే కాకుండా వెన్న మొత్తం తీసేసిన పాలతో చేసిన పాల ఉత్పత్తులు వాడుకుంటే శ్రేష్టం. సో ముఖ్యంగా ఇందులో 0% ఫ్యాట్ మిల్క్ కానీ, తర్వాత ఫ్యాట్ ఫ్రీ మిల్క్ కానీ, స్కిమ్డ్ మిల్క్ కానీ మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో వెన్న తీసేసిన పాలని ఏ రూపంలో అయినా, అంటే మజ్జిగ ఉప్పు లేకుండా, లేదు పెరుగు ఉప్పు లేకుండా తీసుకోవడం కానీ, లేకపోతే ప్లెయిన్ టీ, కాఫీ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఏ రూపంలో అయినా కనీసం 350 ml నుండి 500 ml వరకు ప్రతిరోజు తీసుకోవాలి. కేవలం ఆహారపు అలవాట్లతోనే కాదు, వ్యాయామం చేయడం కూడా హై బీపీని తగ్గించేందుకు ఉపకరిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీంతో రక్త ప్రసరణ సులభంగా జరిగి రక్తనాళాలపై ఒత్తిడి తగ్గుతుంది. హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సగం చెంచా ఉప్పు కన్నా మించి 24 గంటల్లో వాడకూడదు. అలాగే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అనేది హైపర్ టెన్షన్లో మంచిగా ఉంటుందన్నమాట. సో దానికోసమని రకరకాల నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఒక 15 నుంచి 20 గ్రాముల వరకు వారంలో 3-4 సార్లు తీసుకుంటే మంచిది. నాన్ వెజ్ ఫుడ్స్లో ఫిష్ కానీ, లీన్ మీట్స్ అంటే తోలు తీసేసిన పొడి మాంసము, లేకపోతే సన్నగా ఉండే మటన్ పీసెస్ అంటే ఫ్యాట్ ఎక్కువ లేని మటన్ పీసెస్ తీసుకోవచ్చు. సో యూజువల్గా ఫిష్ అనేది 300 grams పర్ వీక్, స్కిన్లెస్ చికెన్ ఒక 100 grams పర్ వీక్ తీసుకోవచ్చు. ఎగ్స్ 2 నుండి 3 ఉడికించినవి తీసుకోవచ్చు. ఆమ్లెట్, ఫ్రై, బుర్జీ ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. పంచదార ఎంత తక్కువ తీసుకుంటే మనకు అంత మంచిది. సో కూరగాయలు 1/2 కిలో ఉండేలాగా చూసుకోవాలి. ఆకుకూరలు 100 గ్రాములు ఉండేలాగా చూసుకోవాలి. వీటిలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన బ్లడ్ ప్రెషర్స్ని బాగా కంట్రోల్లో చేస్తుందన్నమాట. నూనె బాగా తగ్గించుకోవాలి. మనిషికి 1/2 లీటర్ కన్నా మించి వాడకూడదు. ఏవైనా 2 రకాల నూనెలు మార్చి వాడుకుంటే డైట్లో కావాల్సిన ఫ్యాట్ అనేది లభిస్తుంది. ఉప్పు సగం చెంచా కన్నా మించకూడదు. ఇలా పాటిస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్ చేస్తే కనుక మన బ్లడ్ ప్రెషర్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది.